నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెర్రస్ గార్డెన్ ఛానల్. మీతో కబుర్లు చెప్పుకుంటూ కాసిన్ని కాయగూరలు కోసుకుందామని టెర్రస్ పైకి వచ్చానండి. గుత్తి వంగ బాగానే కాసిందండి, అలాగే తెలుపు వంగ కూడా స్టార్ట్ అయింది. ఆకుపచ్చ వంగ కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. ఎటువంటి కెమికల్స్ లేకుండా మన తోటలో 4 కాయగూరలు మనమే పండించుకుంటే ఆ ఆనందమే వేరు కదా. వంకాయ జాతిని మాత్రం నేను 100 రూపీస్ టబ్లో వేసుకుంటానండి. లోతు వెడల్పు సరిపోతుందని వైట్ వంగ అన్నాను కదండి, ఇదిగోండి. అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. చాలా వరకు పండిపోతున్నాయండి, అందుకని స్టోర్ చేసుకుందామని పచ్చిమిర్చి అన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ ఐడియా బాగుందా? మరి నా వీడియోస్ చూస్తున్న కొంతమంది సిస్టర్స్ అయితే మాకు బాల్కనీ ఉందండి, మాకు కూడా టెర్రస్ ఉంటే చక్కగా పెంచుకునే వాళ్ళం అని అంటున్నారు. వాళ్ళ కోసం ఓ చిన్న ఐడియా. బాల్కనీలో కూడా చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. ఆన్లైన్లో హ్యాంగింగ్ బాస్కెట్స్ దొరుకుతాయి, అలాగే ఫ్లోర్ మీద కుండీలు పెట్టుకొని పెంచుకుంటామంటే ఐరన్ స్టాండ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. వాటర్ బయటికి లీక్ అవ్వకుండా ప్రొటెక్షన్కి ప్లేట్స్ కూడా దొరుకుతాయి. అలాగే ఒక బస్తా సాయిల్ మిక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి మొక్కలు, ఒక 2 పూల మొక్కలు పెట్టుకోండి, సరిపోతుంది. రాను రాను బాల్కనీలో కూడా మేము మొక్కలు చక్కగా పెంచగలం అనే కాన్ఫిడెన్స్ మీలో మీకే వచ్చి ఇంకో 4 మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తారు. ఈ ఐడియా ఫాలో అవుతారా మరి? పచ్చిమిర్చి అయితే నేను అస్సలు కొనండి, టెర్రస్ మీదవే సరిపోతాయి నాకు. కొన్ని వంగ మొక్కలు అయితే 3 ఏళ్ల వయసు కూడా ఉన్నాయండి, కొన్ని కొత్త మొక్కలు కూడా ఉన్నాయి. 3 రకాల వంకాయలు అయితే ఈరోజు నేను హార్వెస్ట్ చేశానండి. అలాగే కాసిన్ని చెర్రీ మిర్చి కూడా హార్వెస్ట్ చేశాను. వింగిడ్ బీన్స్ అలాగే దొండపాదులు ప్రూన్ చేశాక కొత్త కాపు మొదలైందండి. మొన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే కొంతవరకు మట్టి మార్చుకున్నాను, అలాగే పాదులన్నీ రిమూవ్ చేసేసానండి. కొన్ని మాత్రం ఈ విధంగా ప్రూన్ చేశాను. వారానికి 3-4 పువ్వుల వరకు కదంబం వస్తున్నాయండి. అలాగే ఈ మందారం, కాశ్మీర్ రోజ్, శంకు పువ్వులు అయితే ప్రస్తుతానికి నా దగ్గర 4 రకాలు ఉన్నాయండి. ఈ మందారాలు, శంకు పువ్వులు, అలాగే నాటు చామంతి ఇప్పుడు ఎక్కువ పూస్తాయి. ఇవన్నీ కూడా నాకు చక్కగా పూజకు సరిపోతాయండి. శంకు పువ్వుల పాదులు కూడా నేను ప్రూన్ చేసేసానండి. మళ్ళీ కొత్త పూత మొదలైందనమాట. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.